గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నాను అండి. సో అటామీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ రివార్డ్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. సో అంటే మనం ఏదైనా జాబ్ చేస్తే ఓన్లీ శాలరీ వస్తుంది, బిజినెస్ చేస్తే ఓన్లీ ప్రాఫిట్స్ వస్తాయి. బట్ అటామీ బిజినెస్ని మనం చూస్ చేసుకొని ఇది చేయగలిగితే మనకి రకరకాల ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ రిటైల్ ప్రాఫిట్, సో అప్ టు 25% వరకు కూడా రిటైల్ ప్రాఫిట్ వస్తుందండి. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో ఆ ప్రోడక్ట్ గ్యారంటీగా మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవడానికి అటామీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో అందరికీ ఒకే రకమైనటువంటి డిస్కౌంట్. ఒకవేళ సీనియర్ లీడర్ ఎవరన్నా ఉన్నా అంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి లేదా 5 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు అనుకున్నా, లేదా ఈరోజు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పర్సన్ అయినా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నారో అందరికీ సమానమైనటువంటి డిస్కౌంట్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఇన్స్టెంట్గా మనీ అనేది తీసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్ని మనకు తెలిసిన వాళ్ళకి మనం షేర్ చేసుకొని సెల్ చేయడానికి అవకాశం ఉంది. సో అట్లా మనం ఎంఆర్పి రేటు వరకు కూడా ఆ ప్రోడక్ట్ని మనం రిటైల్ చేసుకోవచ్చు. సో అట్లా మనం కొన్నటువంటి రేటుకి మనం అమ్ముతున్నటువంటి రేటుకి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ మార్జిన్ అమౌంట్నే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది కొన్ని ప్రొడక్ట్స్కి 10% ఉంది, కొన్నిటికి 15 ఉంది, కొన్నిటికి 20 ఉంది, కొన్నిటికి 25 ఉంది. ఎంఓఎం 4 ప్యాక్ లాంటివి కనుక కొంటే మోర్ దెన్ 30% కూడా మనకి డిస్కౌంట్ రావడానికి అవకాశం ఉంది. సో అలా ఇన్స్టెంట్గా అంటే ఎవరైతే ఈ బిజినెస్ని కెరీర్గా బిల్డ్ చేయాలి అనుకుంటున్నారో మీరు రోజు కూడా ప్రొడక్ట్ కొనుక్కొని కొన్నిటిని రోజు కూడా రిటైల్ చేసుకోవడం ద్వారా మీకు ఆ రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తూ ఉంది. సో ఇలా అన్లిమిటెడ్గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. ఇక్కడేమి లిమిట్ ఏం లేదు. మీరు రోజుకి 1000 సంపాదించుకోగలరు, లేకపోతే రోజుకు 10,000 సంపాదించుకోగలరు అనేటువంటి లిమిట్ ఏం లేదు. మీరు రోజుకు 1000 కావాలనుకుంటే ఒక 5,000 రూపాయలకి ప్రోడక్ట్ మీరు రిటైల్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు 1000కి పైగా సంపాదించుకోవచ్చు. మీకు రోజుకు 2000 కావాలి అనుకుంటే ఒక 10,000 రూపాయలకి ప్రోడక్ట్ మీరు ఎంఆర్పి రేటుకి రిటైల్ చేయగలిగితే మీరు 2,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అట్లా మీరు రోజుకి 10,000 కావాలన్నా, 1,00,000 కావాలన్నా, అంతకు మించి కావాలన్నా కానీ ప్రోడక్ట్ని రిటైల్ చేసుకొని సంపాదించుకోవచ్చు. అయితే ఇది బిగినింగ్ ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది. అంటే ఒక కస్టమర్ని మనం క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఎంఆర్పి రేటుకి ప్రోడక్ట్ ఇచ్చామంటే వాళ్ళ దగ్గర 50 100 మనం ఇచ్చిన ప్రోడక్ట్ని బట్టి మిగులుతుంది. సో అట్లా డైలీ ఒక 10 మందికి మనం ప్రోడక్ట్ ఇవ్వగలిగాము అని అంటే ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయలు వచ్చాయనంటే రోజుకి 500 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. అదే ఒకరి దగ్గర రోజుకి మనకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని అంటే మీరు రోజుకి 10 మందిని కలిసి ప్రోడక్ట్ ఇవ్వగలిగితే రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. సో ఇది మనం పెట్టేటువంటి టైంని బట్టి, అట్లనే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ని బట్టి మనం సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి కండిషన్ కూడా లేదు. మీరు ప్రోడక్ట్ కొనాలి, అమ్మాలి అనేటువంటి కండిషన్ లేదు. సో దానివల్ల చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. బట్ ఒక సేల్స్ పర్సన్ చూస్తే ఏదన్నా ఒక కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తికి అతనికి వారానికి లేదా నెలకి ఒక టార్గెట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. నువ్వు ఈ వారంలో ఇంత టర్నోవర్ చేయాలి, లేదా ఈ నెలలో ఇంత టర్నోవర్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తేనే అతనికి ఆ శాలరీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్కి అతను ఒక 1,00,000 రూపాయలకు ప్రోడక్ట్ అమ్మాడు అని అంటే సో వాళ్ళకి ఒక 25,000 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఇతనికి ఒక 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. 10,000 రూపాయలు కంపెనీ ప్రాఫిట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఒక 100 మంది సేల్స్ మాస్టర్లు కనుక ఉన్నారు అని అంటే సో వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తూ ఒక్కొక్కరు ఆ విధంగా 1,00,000 రూపాయలు టర్నోవర్ చేయాలని చెప్పేసి టార్గెట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కనీసం సగం మంది ఆ టార్గెట్ కంప్లీట్ చేసినా కానీ సో వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 రూపాయలు అంటే
50 మంది దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. సో అట్లా మనం ఎప్పుడైతే మనము కూడా ఒక టీంని ఫామ్ చేసుకుంటామో ఆ టీం ద్వారా ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఎట్లా అయితే రిటైల్ చేసి ఇన్స్టెంట్గా ఇన్కమ్ తీసుకుంటున్నామో మన టీంలో ఉన్న వాళ్ళకు కూడా రిటైల్ గురించి దానిలో వచ్చేటువంటి ఇన్కమ్ గురించి వాళ్ళకి తెలియచేయాలి. సో ఇట్లా ఒక ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. అట్లనే అనదర్ ఇన్కమ్ చూసుకుంటే మ్యాచింగ్ బోనస్, డైలీ మ్యాచింగ్ బోనస్ అండి. ప్రతిరోజు కూడా మన గ్రూప్లో జరిగేటువంటి ఆ పీవీలు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ చేసి ఇన్కమ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది రోజుకి 1321 రూపాయల నుంచి 79,280 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. ఇది సండే రోజు మ్యాచింగ్ ఉండదండి. మండే టు సాటర్డే వారానికి 6 రోజులు మ్యాచింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్కమ్ అంటే ఆ వారంలో ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అయిందో మనకి బుధవారం నుంచి మంగళవారం వరకు కూడా క్యాలిక్యులేషన్ అనేది చేస్తా ఉన్నారు. సో ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అయిందో ఆ ఇన్కమ్ని ఆ తర్వాత మంగళవారం రోజు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో మనకి డిపాజిట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇందులో 2% టీడీఎస్ కూడా కట్ అవుతుందండి. సో అఫీషియల్గా అమౌంట్ అనేది బ్యాంక్కి రావటం జరుగుతూ ఉంది. సో ఏదైనా జాబ్ చేస్తే నెలకు ఒకసారి శాలరీ వస్తుంది. సో వాళ్ళకి 15,000కి మించి గనక శాలరీ వస్తుంది అని అంటే వాళ్ళకు కూడా ఆ కంపెనీస్ టీడీఎస్ అనేది కట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఒక సంవత్సరంలో 15,000కి మించి గనక కమిషన్ వచ్చింది అని అంటే 2% టీడీఎస్ అనేది కట్ అయ్యి వైట్ మనీని అఫీషియల్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అలా రోజుకి 79,287 రూపాయలు అంటే ఇలా ఆదివారాలు పోను నెలకి 26 రోజులు మనం తీసుకోవచ్చు. 26 రోజులు అని అంటే ఆల్మోస్ట్ 20 లక్షలకు పైగా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 20,61,462 రూపాయలు. ఇందులో 2% టీడీఎస్ కట్ అయినా కానీ 20,20,232 రూపాయలు మన అకౌంట్కి రావటానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో నెలకి 20 లక్షలు సంపాదించాలి అని అంటే బయట ప్రపంచంలో ఖచ్చితంగా వాళ్ళు చాలా చదువుకొని ఉండాలి. ఒకవేళ బిజినెస్ చేయాలంటే కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి. సో జాబ్లో కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలి అని అంటే కనీసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అటామీ బిజినెస్ని స్టార్ట్ చేసి ఈ విధంగా బిగినింగ్ రోజుకి 1321 రూపాయల నుంచి అట్లనే రోజుకి 79,287 రూపాయల వరకు. ఒకవేళ మీకు రోజుకి 1300 వచ్చినా కానీ ఒక నెల అయ్యేసరికి 34,000 రూపాయల వరకు రావటానికి ఇక్కడ అటామీ మ్యాచింగ్ బోనస్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది ఒక ఇన్కమ్. సో ఆ తర్వాత కూడా మనం ఇంకా ఎక్కువ మ్యాచింగ్ అవుతుంది కదా, ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ వరకు కూడా మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ దట్ ఈస్ ద సీలింగ్ పాయింట్. ఎందుకు అక్కడ సీలింగ్ అని అంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వటం కోసం. సో ఆ విధంగా మన కింద కూడా నెలకి రోజుకి 79,287 రూపాయలు సంపాదించేటువంటి కొంతమందిని మనం తయారు చేయగలిగితే సో మనకి ఆ లిమిట్ తోటి అయిపోయినా కానీ వాళ్ళు ఆ ఇన్కమ్ తీసుకున్నంత కాలం కూడా మనకి కూడా ఆ ఇన్కమ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ అంటే జీవితాంతం పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఒక 3 to 5 years మనం దీని మీద కనుక వర్కౌట్ చేయగలిగితే ఇటువంటి మ్యాచింగ్ ఇన్కమ్, మ్యాక్సిమం మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మన కింద కూడా అటువంటి ఇన్కమ్ తీసుకునేటువంటి వాళ్ళని మన టీంలో అటు ఒకరిని ఇటు ఒకరిని మనం తయారు చేయగలిగిన మనకి వాళ్ళు తీసుకున్నంత కాలం కూడా మనకి ఆ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అలానే అనదర్ ఇన్కమ్ చూస్తే మాస్టర్షిప్ బోనస్. సో బోనస్ అనేది మనకి ఇక్కడ 15 రోజులకు ఒకసారి రావడానికి అవకాశం ఉందండి. అదే ఏదన్నా ఒక జాబ్ చేస్తే 12 నెలలు జాబ్ చేస్తే ఒక 1 మంత్ బేసిక్ శాలరీ బోనస్గా ఇవ్వాలి అనేటువంటి రూల్ ఉంది. బట్ ఇక్కడ అటామీలో మనం ఆ టార్గెట్ని కనుక అచీవ్ చేయగలిగితే
15 రోజులకు ఒకసారి మనం బోనస్ తీసుకోవడానికి ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా అందరికీ కూడా సమానంగా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో ఈ బోనస్ అనేది సేల్స్ మాస్టర్ నుంచి ఇంపీరియల్ మాస్టర్స్ వరకు 7 లెవెల్స్లో, సో 7 టార్గెట్స్లో మనం దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సేల్స్ మాస్టర్ అయితే 15 రోజులలో అప్రాక్సిమేట్లీ 30,000 రూపాయల బోనస్ తీసుకోవచ్చు. ఇంపీరియల్ మాస్టర్ అయితే 15 రోజులలో అప్రాక్సిమేట్లీ 70 లక్షల వరకు కూడా బోనస్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ మనకి నెలకి 2 సార్లు, సంవత్సరానికి 24 సార్లు ఈ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది నాట్ ఫిక్స్డ్ అమౌంట్ అండి. కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తుందో ఆ టర్న్ ఓవర్లో ఇక్కడ 20%ని ఎవరైతే ఆ మాస్టర్షిప్ లెవెల్స్ అచీవ్ అవుతున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. సో అంటే గ్లోబల్గా కంపెనీ 15,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. అంత పెద్ద కంపెనీ మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు. సో అంత టర్న్ ఓవర్ చేసేటువంటి ఏదైనా కంపెనీలో మీరు ఒకసారి పార్ట్నర్షిప్ కావాలి అని అంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఒకసారి కనుక్కొని చూడండి. మన తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు అని అంటే వాళ్ళ బిజినెస్లో మనకి పార్ట్నర్షిప్ ఇవ్వమంటే వాళ్ళు ఏమంటారు? నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నీకు కూడా ఒక 20% నా దాంట్లో ప్రాఫిట్ కావాలి అనుకుంటే నేను 10 కోట్లు టర్న్ ఓవర్ పెట్టాను, ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నువ్వు కూడా ఒక 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడితే 2 కోట్లు నాకు ఇవ్వగలిగితే నాకు వచ్చిన దాంట్లో నీకు కూడా 20%, 10% ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. సో అటువంటిది ఇక్కడ 15,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ చేస్తూ ఉంది. సో అంత టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకి ఇక్కడ ఒక టార్గెట్ అనేది చేయగలిగితే బోనస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో అట్లా సంవత్సరానికి 24 సార్లు మనం బోనస్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి లిమిట్ లేదండి. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి ఇన్ని రోజుల్లోనే మీరు బోనస్ తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళాలి అనేటువంటి కండిషన్ ఏం లేదు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి కండిషన్స్ లేవు. సో ఇది మనం బోనస్ తీసుకోవాలి అని మనం నిర్ణయించుకోవడమే. ఎగ్జాంపుల్కి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది 2025. 2025లో నేను నెలకి ఒకసారి బోనస్ తీసుకోవాలి అనేటువంటి టార్గెట్ మనకి మనంగా పెట్టుకోవచ్చు. కంపెనీ ఏమీ చెప్పట్లేదు. లేదంటే 2026లో ప్రతి 15 రోజులకి నేను బోనస్ తీసుకునేటువంటి లెవెల్కి నా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి టార్గెట్ మనం పెట్టుకోవటమే. కంపెనీ ఎటువంటి కండిషన్ కూడా ఇక్కడ పెట్టడం లేదు. ఆ విధంగా బోనస్ని 15 రోజులకు ఒకసారి అటామీ ద్వారా తీసుకోవచ్చు. అలానే అనదర్ ఇన్కమ్ చూసుకుంటే రివార్డ్స్. సో బోనస్ తీసుకోవడానికి మనకి 7 లెవెల్స్ ఉన్నాయి. సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరాన్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. ఈ 7 లెవెల్స్ కూడా ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో ఆ రీచ్ అయినప్పుడు ఈ రివార్డ్స్ మనకి రావడానికి అవకాశం ఉంది. సో అట్లా సేల్స్ మాస్టర్ అయితే 27,400 రూపాయల ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా వస్తూ ఉన్నాయి. అట్లానే ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్ల రూపాయల క్యాష్ కూడా వస్తూ ఉంది. సో దీనికి కూడా ఎటువంటి టైం లిమిట్ లేదండి. మీరు ఎప్పుడు ఆ లెవెల్ రీచ్ అయితే, ఆ లెవెల్కి క్వాలిఫై అయితే ఆ రివార్డ్ అనేది మనకి రావటం జరుగుతూ ఉంది. అలానే అనదర్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ బోనస్. సో మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఉన్నటువంటి ఏరియాలో మనమే కంపెనీకి అప్లికేషన్ పెట్టుకొని అఫీషియల్గా ఒక ఆథరైజ్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరున్నటువంటి ఏరియాలో మీరు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేశారు అని అంటే మీరున్న ఏరియాలో ఎవరైతే అటామిక్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ ఎడ్యుకేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మీ టీంలో జాయిన్ అయ్యి ఉండొచ్చు, లేదా వేరే టీంలో కూడా జాయిన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది మీది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉన్నారు అని అంటే వాళ్ళు పర్చేజ్ చేస్తున్నటువంటి ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పీవీ ఏదైతే ఉందో అందులో 6% పీవీ అనేది
ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వాళ్ళు మన టీం కావచ్చు లేదా వేరే టీం అయినా కావచ్చు. అంటే పక్క టీమ్స్ నుంచి కూడా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో దానికోసం మనం ఏం చేయాలని అంటే ఒక క్వాలిఫికేషన్ అనేది తెచ్చుకొని కొంత ఏరియా 800 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక ఏరియాని రెంట్కి తీసుకొని ఎడ్యుకేషన్ సెంటర్ అనేది కంపెనీ తరఫున స్టార్ట్ చేయటం. సో ఎగ్జాంపుల్కి మీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 1 లక్ష పీవీ చేస్తున్నారని అంటే అందులో 6% పీవీ అంటే 6000 కొరియన్ వన్స్, 6000 కొరియన్ రూపీస్ ఏవైతే ఉన్నాయో 6000, అది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 350 రూపాయల నుంచి 370 రూపాయల వరకు మనకి రావడానికి అవకాశం ఉంది. అంటే మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 1 లక్ష పీవీ చేస్తే మనకు 350 రూపాయల పైన వస్తాయి. అదే మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ అందరూ కలిసి 1 కోటి పీవీ చేశారు అని అంటే 35,000 వస్తాయి. మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక 10 కోట్ల పీవీ చేశారంటే మనకి 3.5 లక్షలు వస్తుంది. సో అట్లా సెంటర్ ఇన్కమ్ కూడా మీరు అన్లిమిటెడ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మీరు ఆ మెంబర్స్కి ఇచ్చేటువంటి సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక మెంబర్కి మీరు అతనికి మంచి సర్వీస్ ఇవ్వగలిగారు అని అంటే అతను ఏదైతే టీంని ఫామ్ చేస్తున్నాడో మీ ఏరియాలో వాళ్ళందరికీ కూడా మీ సెంటరే సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా సెంటర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఎడ్యుకేషన్ సెంటర్ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు. దీనికి ఇంతవరకే వస్తుంది అనేటువంటి లిమిట్ ఏం లేదు. అంటే మనం సర్వీస్ ఇవ్వగలిగితే ఎంత ఇన్కమ్ అయినా ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా తీసుకోవచ్చు. సో ఇది ఒక ఇన్కమ్. అలానే ఫ్రీగా 5 ఫారిన్ ట్రిప్స్ మనకి ఇక్కడ వస్తూ ఉన్నాయి. షరాన్ రోజ్ మాస్టర్ అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి అంటే 2 మెంబర్స్కి 3 నైట్స్ అండ్ 4 డేస్ ఫారెన్ ట్రిప్ వస్తూ ఉంది. దీని కాస్ట్ 1 లక్ష రూపాయలు. స్టార్ మాస్టర్ అయినప్పుడు 4 మెంబర్స్కి 3 నైట్స్ అండ్ 4 డేస్ ఫారెన్ ట్రిప్ వస్తూ ఉంది. దీని కాస్ట్ 2 లక్షల రూపాయలు. రాయల్ మాస్టర్ అయినప్పుడు 4 మెంబర్స్కి 10 నైట్స్ అండ్ 11 డేస్ 10 రోజులు ఫారెన్ ట్రిప్. దీని కాస్ట్ 9,60,000 రూపాయలు. అలానే క్రౌన్ మాస్టర్ అయినప్పుడు 4 మెంబర్స్కి 10 నైట్స్ అండ్ 11 డేస్ సేమ్ ఫారెన్ ట్రిప్ రావటం జరుగుతూ ఉంది. అలానే ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు కూడా 10 నైట్స్ అండ్ 11 డేస్ 4 మెంబర్స్కి ఫారెన్ ట్రిప్ వస్తూ ఉంది. సో ఇట్లా 5 ఫారెన్ ట్రిప్స్ మనం ఎటువంటి ఖర్చు పెట్టుకునే అవసరం లేకుండా కంపెనీనే మనకి కంప్లీట్గా ఖర్చు పెట్టి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అట్లనే కార్ ఫండ్. సో ఎవరైతే రాయల్ మాస్టర్ అవుతున్నారో రాయల్ మాస్టర్ అయిన వాళ్ళకి నెలకి 60,000 రూపాయలు కారు మెయింటెనెన్స్ కోసం కంపెనీ డబ్బు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ 60,000 రూపాయలతోటి మీరు ఏదన్నా కారు హైర్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదనంటే ఒక కొత్త కారు కొనుక్కొని 60,000 రూపాయలు ఈఎంఐ అయినా లేదా ఒక 40,000 రూపాయలు ఈఎంఐ కట్టుకొని ఒక 20,000 రూపాయల కారు మెయింటెనెన్స్ కోసమైనా మీరు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. నెలకు 60,000 రూపాయలు మీరు రాయల్ మాస్టర్ అవుతూ ఉన్నారని అంటే మీకు కంటిన్యూగా రావటానికి అవకాశం ఉంది. సో అలానే 2 లగ్జరీ కార్స్ కూడా మనం ఇక్కడ ఫ్రీగా తీసుకోవచ్చు. క్రౌన్ మాస్టర్ అయినప్పుడు 40 లక్షల కారు ఒకటి మనకి కంపెనీ ఫ్రీగా రివార్డుగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు 50 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి కారు ఒకటి కంపెనీ రివార్డుగా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మీరు ఒకసారి మార్కెట్లో ఎంక్వైరీ చేసుకోండి. 40 లక్షలు 50 లక్షలు అంటే ఎటువంటి కార్స్ వస్తున్నాయి? లగ్జరీ బ్రాండ్ కార్స్ వస్తాయండి. బిఎండబ్ల్యూ, మెర్సిడీస్, వోల్వో, జాగ్వార్ ఇటువంటి లగ్జరీ బ్రాండ్ కార్స్ మనం డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా కంపెనీ ఆ లెవెల్ మనం రీచ్ అయ్యామనంటే ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అలానే కార్ డ్రైవర్ శాలరీ 50,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. సో మీరు ఒక డ్రైవర్ శాలరీ ఎంత ఉందో చూడండి. నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా 30,000కు మించి లేదు ప్రైవేట్ కార్ డ్రైవర్ శాలరీ. బట్ కంపెనీ ఇక్కడ 50,000 రూపాయల కార్ డ్రైవర్ శాలరీగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది ఇది అని అంటే మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతుంటే వస్తూ ఉంటుంది. సో నెలకి 50,000 రూపాయల శాలరీ. అట్లనే ఆఫీస్ రెంట్. మీరు ఇంపీరియల్ మాస్టర్ అయిన తర్వాత 1,700 స్క్వేర్ ఫీట్లో
ఒక ఆఫీస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది మీరు రెంట్కి తీసుకోవచ్చు, లేదా మీకు ఏదైనా ఓన్ బిల్డింగ్ ఉన్నా మీరు దాన్ని ఆఫీస్గా మార్చుకోవచ్చు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల కూడా 1,50,000 రూపాయలు కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లానే పర్సనల్ సెక్రటరీ శాలరీ 50,000 రూపాయలు నెలకి. అంటే పిఏని ఎవరు పెట్టుకుంటారండి? బాగా బిజీగా ఉన్నటువంటి పర్సన్సే పెట్టుకుంటారు. పర్సనల్ అసిస్టెంట్ మన టైం అంతా కూడా వాళ్ళు షెడ్యూల్ చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో పిఏని ఎవరు పెట్టుకుంటారంటే టైంకి ఎవరైతే వాల్యూ ఇస్తున్నారో వాళ్ళు పిఏని పెట్టుకుంటారు. సో ఒక నార్మల్ పర్సన్ ఎవరికి కూడా పిఏ ఉండరు. మీకు బాగా రిచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంని మేనేజ్ చేయడానికి ఒక పిఏ ఉంటారు. వాళ్ళ పనులు చేసి పెట్టడానికి వాళ్ళకు ఒక పర్సనల్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటారు. సో వాళ్ళ శాలరీ కూడా కంపెనీ ఇక్కడ నెలకి 50,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మనం కూడా ఒక విఐపి లాగా ఉండటానికి కారు, లగ్జరీ కారు, ఆ కారు డ్రైవర్ శాలరీ, అట్లానే మనకు ఒక ఆఫీస్ మెయింటెనెన్స్, ఒక పిఏ శాలరీ, ఇవన్నీ కూడా కంపెనీనే ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత అంటే రాయల్ మాస్టర్ అయిన దగ్గర నుంచి కంపెనీ మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. రాయల్ మాస్టర్ అయినప్పుడు 1,20,000 రూపాయలు, క్రౌన్ మాస్టర్ అయినప్పుడు 3,00,000 రూపాయలు, ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు 6,00,000 రూపాయలు. ఇది కూడా మనం కంటిన్యూగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఆ లెవెల్స్ క్వాలిఫై అవుతున్నామనంటే ఈ ఇన్కమ్ కంటిన్యూగా రావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్నే ఆ, మనకి ఏదైనా రివార్డ్ కార్డ్ రూపంలో కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూపంలో కానీ, లేదా డైరెక్ట్గా మన అకౌంట్కి కానీ పంపించడం జరుగుతూ ఉంటుంది. సో అంటే బిజినెస్ని పెంచుకోవటానికి కూడా కంపెనీనే మనకి ఎక్స్ట్రా మనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. బట్ ఆ లెవెల్ మనం రీచ్ అవ్వాలి. రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్, ఈ 3 లెవెల్స్లో కూడా ఈ ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం అటామీ ద్వారా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఇంత మంచి ఆపర్చునిటీని ఎవ్వరూ కూడా నెగ్లెక్ట్ చేయరండి. సో దయచేసి ఎటువంటి ఇన్కమ్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆపర్చునిటీని ఉపయోగించుకొని దీన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అయితే ఇక్కడ లైఫ్ లాంగ్ మనం కష్టపడాల్సినటువంటి అవసరం లేదండి. సో కొంతకాలం మనం కష్టపడగలిగితే ఆ తర్వాత రాయల్టీ ఇన్కమ్స్ని, ప్యాసివ్ ఇన్కమ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరికి వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ అని అంటే, ఎగ్జాంపుల్కి ఇవాళ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు లేరు, ఆయన చనిపోయారు. ఏజ్ అయిపోయింది, అనారోగ్యం కారణంగా ఆయన చనిపోవడము జరిగింది. బట్ ఆయన పాడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఇవాళకి కూడా చాలామంది వింటున్నారు, మనము కూడా వింటున్నాం. సో వాటి మీద ఆయనకి ఇన్కమ్ అనేది ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లనే బుక్స్ రాస్తుంటారు కొంతమంది. ఆ బుక్ రాసినప్పుడు దాన్ని ప్రింట్ చేసినప్పుడు వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. బట్ ఆ బుక్స్ అనేవి మళ్ళీ మళ్ళీ ప్రింట్ అవుతూ ఉంటాయి. సో వాటిని కొనేవాళ్ళు ఉంటారు. వాటి మీద వాళ్ళకి కొంత పర్సంటేజ్ అనేది ఇన్కమ్గా రావటం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి డీలింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఆ బుక్ని ఎవరో ఒకరు ఆ, దాని లైసెన్స్ తీసుకుంటా ఉంటారు. మేము దీన్ని ప్రింట్ చేసుకొని ఇన్ని కాపీస్ అమ్ముకుంటా ఉంటామని. అందుకే క్లియర్గా అది ఏ వర్షన్ ప్రింట్ అయింది, ఎన్ని కాపీస్ ప్రింట్ అయింది అని చెప్పేసి బిగినింగ్లో సెకండ్ పేజీలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో అది ప్రింట్ అయినప్పుడల్లా, లేదా ఆ ప్రొడక్ట్, ఆ బుక్ సేల్ అయినప్పుడల్లా ఆ బుక్ రాసినటువంటి వ్యక్తికి కొంత రాయల్టీ ఇన్కమ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా అంటే ఒకసారి చేసినటువంటి పనికి అక్కడ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇన్కమ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే రాయల్టీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటారు. అదే మనం ఒక జాబ్ చేస్తే జాబ్ చేసినంత కాలం మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది. జాబ్ మానేశాము, లేదా ఆ జాబు తీసేశారు, లేదా మన కంపెనీ క్లోజ్ అయిపోయింది, లేదా కోవిడ్ లాంటి ప్రాబ్లం ఏదన్నా వచ్చింది అని అంటే శాలరీ అనేది కూడా ఆగిపోతుంది. మనం చేయలేకపోయినా, కంపెనీ వాళ్ళకి మనం నచ్చకపోయినా, లేదా అనుకోని సిచ్యువేషన్స్ ఏదైనా జరిగినా శాలరీ అనేది ఆగిపోతుంది. అందుకనే
ఎప్పుడూ కూడా ఒక్క శాలరీ మీద డిపెండ్ అయ్యి లైఫ్ని రిస్క్లో పెట్టకూడదు. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవసరమైతే మీరు ఎన్ని సోర్సెస్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే అన్ని సోర్సెస్ ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ జాబ్కి ఏదన్నా అయినా కానీ మనకి ఇంకొక సోర్స్ నుంచి బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అటామీ బిజినెస్ని చేస్తూ ఉన్నారు, మీరు ఇందులో సేల్స్ మాస్టర్ అవుతా ఉన్నారు, మీ జాబ్ సడన్గా పోయినా మీరు అటామీ ద్వారా సేల్స్ మాస్టర్ అయినటువంటి ప్రతిసారి కూడా 60,000-70,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అట్లా ఇక్కడ మనం రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సక్సెస్ ఫార్ములా ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరికి ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళు కూడా అదే డూప్లికేట్ చేయగలిగేటట్లు చేయటం. సో ఈ ప్రాసెస్లో బిగినింగ్లో కొంచెం ఎక్కువ కష్టపడాలి. మనం ఏదైతే కష్టపడుతున్నామో దానికి కొంత ఇన్కమ్ మాత్రమే రావటం జరుగుతుంది. ఒక 6 నెలలు ఆ విధంగా మనం రోజు ఇద్దరితోటి మాట్లాడుతూ వెళ్ళగలిగితే 6 నెలల్లో మనం పడ్డటువంటి కష్టానికి ఒక 10% ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత 6 నెలలు ఏమవుతుందనంటే మనం పడేటువంటి కష్టం తగ్గిపోతుంది, మనకు వచ్చేటువంటి ఇన్కమ్ పెరుగుతుంది. సో అలా మీరు ఒక 3 సంవత్సరాలు కనుక ఇక్కడ నిలబడి రోజు ఇద్దరితోటి మాట్లాడుతూ బిజినెస్ గురించి, ప్రొడక్ట్స్ గురించి రోజు ఇద్దరు చాలు. ఆ పని కంటిన్యూగా మీరు 3 సంవత్సరాలు చేయగలిగితే అంటే ఆల్మోస్ట్ ఒక 1000 డేస్, 1000 డేస్లో మనం 2000 మెంబర్స్కి ప్రోడక్ట్ గురించో బిజినెస్ గురించో చెప్తా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళల్లో కంటిన్యూగా బిజినెస్ చేయగలిగేటువంటి వాళ్ళని 100 మందిని మనం తయారు చేసుకోవచ్చు. 100 మంది మనకంటూ పర్సనల్గా కస్టమర్స్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఏమవుతుంది ఈ 1000 డేస్లో అంటే మీ పర్సనల్ పీవీ 24 lakhs అవుతుంది. మీ టీంలో జరిగేటువంటి బిజినెస్ ద్వారా మీరు డైమండ్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా ఆ టీంలో బిజినెస్ అనేది ఎంతో కొంత జరుగుతూనే ఉంటుంది, మనం ఇన్కమ్ తీసుకుంటూనే ఉంటాం. సో దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే టీంలో ఉన్న వాళ్ళను కూడా ఆ స్థాయికి మనం తీసుకెళ్ళాలి. సో అలా మనకి ఖాళీ ఉన్నటువంటి సమయం, ఫ్రీ టైంని ఉపయోగించుకొని ఒక 2,000కో 2,500 రూపాయలకో ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని ఒక 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకొని నిదానంగా మనం ఈ బిజినెస్ని ఫాలో అయినా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేయగలిగిన సో ప్రతి నెల కూడా 15,000 నుంచి 50,000 రూపాయల పైగా మ్యాటర్ ఆఫ్ 6 మంత్స్లో మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టడం లేదండి. మనం ఏదైతే ప్రోడక్ట్ కావాలని కొనుక్కుంటున్నామో అది ఎక్కడో సూపర్ మార్కెట్లో కొనే బదులు మనం ఇక్కడ అటామీ షాపింగ్ మాల్లో కొనుక్కుంటా ఉన్నాం. సో అంటే మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దాని నుంచే మనం మన బిజినెస్ని డెవలప్ చేసుకుంటా ఉన్నాం, దాని నుంచే మనం వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇతను ఆ, మన ఇండియాలో ఫస్ట్ శరాన్ రోజ్ మాస్టర్ అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఆ, రోజువారీ కూలి పనులు చేసుకుంటా ఉంటారు. పొలం పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి పనులు చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఒక విలేజ్ నుంచి మహారాష్ట్రలో బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇతను చేసినటువంటి పని ఏంటి అని అంటే ప్రొడక్ట్లు లేకముందే ఫ్రీగా ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడం. 2018లో వీళ్ళు ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఇండియాలో ప్రోడక్టు నవంబర్ 11, 2020లో లాంచ్ అయిందో, లాంచ్ అయినటువంటి రోజు వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఒకే రోజు 24 లక్షల పీవీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 24 లక్షలకి ఒకేసారి ప్రోడక్ట్ కొనేసుకున్నారు. సో ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఆ ఫ్రీ లాంచింగ్లో టీమ్ని డెవలప్ చేసుకున్నారు. ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు వెంటనే 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకున్నారు. ఇవాళ ఆయన ప్రోడక్టు సంవత్సరానికి ఒకటి కొనుక్కున్నా కానీ ఆయనకి ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది. సో ఈయన ఇన్కమ్ చూసుకుంటే ఇవాళ యావరేజ్గా నెలకి 10 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది? కోటికి పైగా వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. ఈయన లైఫ్ స్టైల్ చూస్తే ఒకప్పుడు ఒక పాత సైకిల్ మీద తిరిగేటువంటి వ్యక్తి
ఈరోజు ఎంజీ హెక్టార్ కార్లో ఒక డ్రైవర్ని పెట్టుకొని మరీ తిరగలుగుతా ఉన్నారు. సో బిజినెస్ని ఇంకా సీరియస్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్ అంటే 2025లో ఇతను రాయల్ మాస్టర్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు. సో రాయల్ మాస్టర్ లెవెల్కి వెళ్తే ఇంకా నెలకి 30 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తూ ఉంది. అట్లా అటువంటి వ్యక్తి ఒక విలేజ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి, సో వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నా కానీ పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీషు సరిగా రాదు, సో అదర్ లాంగ్వేజ్ ఏమీ తెలియదు, వాళ్ళకు వచ్చింది ఓన్లీ హిందీ. సో అయినా కానీ ఇవాళ ఇండియా మొత్తం టీమ్స్ ఉన్నాయి, అదర్ కంట్రీస్లో కూడా టీమ్స్ ఉన్నాయి, మనకి బిజినెస్ జరుగుతూ ఉంది, అటువంటి ఇన్కమ్స్ తీసుకుంటా ఉన్నారు. అటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ డెవలప్ అయినప్పుడు మనకున్నటువంటి క్వాలిఫికేషన్కి, మనం ఉన్నటువంటి లొకేషన్కి, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి, నాలెడ్జ్కి ఖచ్చితంగా మనం కూడా డెవలప్ అవ్వగలుగుతాం. సో డోంట్ ఓవర్ థింక్, ఎక్కువగా ఆలోచించొద్దండి. సో ఆయన అంత క్వాలిఫికేషన్ లేదు కాబట్టే ఆయన ఏదైతే అవసరమో అంతవరకే ఆలోచించాడు, ఆపర్చునిటీని ఉపయోగించుకున్నారు, ఈరోజు ఆ స్థాయికి రావటం జరిగింది. సో మనకి ఓవర్ నాలెడ్జ్ ఉండి ఏమవుతుంది, ఇప్పుడు చాలా మందికి ఎంఓఎం గురించో లేకపోతే ఇంకొక దాని గురించో చెప్పినప్పుడు వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తున్నారు, లేకపోతే ఇంటర్నెట్ ఓపెన్ చేసి వెతికి అది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అప్పట్లో వాళ్ళకి అంత నాలెడ్జీ లేదు, సో వాళ్ళు గుడ్డిగా నమ్మారు. ఆ నమ్మకం ఏమైంది, ఇవాళ వాళ్ళని ఈ స్థాయిలో నిలబెట్టింది. నెలకి 10 లక్షలకు పైగా వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. సో టిఎన్ సవాస్కర్ గారండి ఈయన పేరు. మీరు ఇతనికి సంబంధించినటువంటి వీడియోస్ మన కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆయన సక్సెస్ స్టోరీ కావచ్చు, ఆయన జర్నీ ఇదంతా కూడా, అట్లానే ఛానల్ అటామీలో కూడా ఉన్నాయి. ఫొటోస్ కావాలన్నా మనకి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీటిలో కూడా అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఆయన చెప్పేటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఆయన డెవలప్ అవ్వగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమవుతుంది. సో ఎవ్రీథింగ్ కూడా మన మైండ్ సెట్ అండి. మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. సో అమ్మో, ఇంతమందిని చేయాలా, ఇంత టర్న్ ఓవర్ చేయాలా, ఇన్ని ప్రోడక్ట్లు కొనాలా అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం కూడా చేయలేం. సో సింపుల్గా, సింపుల్ బిగినింగ్ తోటి రాత్రి కూడా చెప్పుకున్నాం మనం, పేస్ టు బ్రష్ తోటి మీరు వెళ్ళగలిగినా కానీ మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్లో ఊహించినటువంటి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ వాటి క్వాలిటీ చూస్తే ఈ పిక్చర్లో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్, ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్, ఈవినింగ్ కేర్ సెట్ యూస్ చేసినటువంటి రిజల్ట్. సో ముఖమంతా కూడా కాలిపోయినట్లుగా అయిపోయేసి భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అస్సలు గుర్తుపట్టని విధంగా అంత ఫేర్గా అవటం జరిగింది. సో ఆ కారణంగా ఏమైంది, ఆ దాన్ని చూపించే ఆయన బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. సో దీని ద్వారా ఇన్కమ్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది అటామీ ఒక సెమినార్లో అతన్ని పిలిపించేసి షేర్ చేసినటువంటి పిక్చర్స్ అండి. డైరెక్ట్గా అతను చూడటం జరిగింది, మాట్లాడటం జరిగింది. సో అంత మార్పు మన ప్రోడక్ట్ వాడటం ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి బయట మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎంతో మంది కూడా సఫర్ అవుతా ఉన్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అని చెప్పేసి ఒక సొల్యూషన్ చూపించడమే ఇక్కడ బిజినెస్. అంతేగాని ప్రోడక్ట్ తీసుకెళ్ళి అమ్మాలి అమ్మాలి అమ్మాలి, నాకు రిటైల్ ప్రాఫిట్ రావాలనుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే అమ్మగలుగుతారండి. సో వాళ్ళ అవసరం ఏంటనేది మనం ఐడెంటిఫై చేసి ఆ అవసరానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం ఇవ్వగలుగుతామో అదే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. సో వాళ్ళ అవసరాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏం అవసరం ఉందనేది తెలుసుకోవాలంటే వాళ్ళతోటి ఒక రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఆ విధంగా మన క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని మనం కూడా ఇక్కడ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది నా టెస్ట్ మనీ. ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు 80 కేజీలకు పైగా వెయిట్ ఉన్నాం. సో ప్రోడక్ట్ వాడుకుంటూ 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 రావడం జరిగింది. ఎప్పుడైతే బ్లాక్ కాఫీ లాంచ్ అయిందో, న్యూట్రాసిటికల్ మిక్స్ లాంచ్ అయిందో వాటిని యూజ్ చేయడం జరిగింది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్లియర్గా పోయింది. బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో అది పోగొట్టుకోగలిగాం. ఓవర్ వెయిట్ ఏదైతే ఉందో అది తెలియకుండా తగ్గిపోవడం జరిగింది. సో వీటన్నిటి ఎఫెక్ట్ ఏమవుతుందనంటే స్కిన్ స్కిన్లో మంచి గ్లో రావటం జరుగుతూ ఉంది. సో ఒక
యంగ్ లుకింగ్ తోటి కనపడటం జరుగుతూ ఉంది. ఈవెన్ 41 ఇయర్స్ ఏజ్లో కూడా 30-35 లాగా కనపడతా ఉన్నాం. సో దానికి కారణం కంటిన్యూగా ప్రోడక్ట్ యూజ్ చేయటం. సో ఇది నా పర్సనల్ టెస్టిమోనీ. సో ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అండి. డైమండ్ అయినప్పుడు 15 రోజులలో 181,519 రూపాయలు తీసుకోవడం జరిగింది. 15 రోజులలో అటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి మీకు కూడా సాధ్యం. సో మన టీంలో కొంతమంది 24,000 తీసుకున్నారు, సెమీ సేల్స్ మాస్టర్ అయ్యారు. సేల్స్ మాస్టర్ అయిన వాళ్ళు 51,907 రూపాయలు తీసుకున్నారు. ఇంకొక సేల్స్ మాస్టర్ 40,014 రూపాయలు తీసుకున్నారు. యాజ్ ఏ డైమండ్ మాస్టర్గా నేను ఆ 15 రోజులలో 181,519 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. సో సెమీ సేల్స్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. సేల్స్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి ఆ, ఒక మెడికల్ షాప్ రన్ చేసి ఈరోజు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నటువంటి పర్సన్. ఇంకొక సేల్స్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి సీనియర్ సిటిజన్, ఆల్మోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చూస్తున్నటువంటి పర్సన్. సో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వర్క్ చేసి సో దాన్ని రిజైన్ చేసి వాళ్ళ ఫుల్ టైం చేసుకుంటా ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో రకరకాల పీపుల్ ఇక్కడ డెవలప్ అవుతా ఉన్నారు. సో మేమందరము కూడా అవ్వగలిగినప్పుడు మీరు కూడా అవ్వటానికి అవకాశం ఉంది. సో ఇదంతా జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. మనం ప్రాక్టీస్ చేస్తున్న కొంది అంటే మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తే ఈరోజు మనం కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవచ్చు, రేపు ఏదన్నా కొంచెం తప్పులతోటి మాట్లాడుండొచ్చు, ఎల్లుండు మనకు ఒక నమ్మకం వస్తుంది, తప్పుల్ని సరిదిద్దుకొని పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాం. సో అట్లా ఒక 3 ఇయర్స్ నిలబడి ఒక 3 to 5 ఇయర్స్ ఎవరైతే ఈ బిజినెస్ కోసం డైలీ మినిమం ఒక 2 అవర్స్ టైం కేటాయిస్తారో మీరేమవుతారు అని అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు తయారవుతారు. దానికి ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, పెద్దగా పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరమూ లేదు. ఒక డిసిప్లిన్ మేనర్లో ఒక సిస్టమ్ని పెట్టుకొని ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ బిజినెస్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విన్ అవ్వటానికి అవకాశం ఉంది. సో ఈరోజు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో మీరు కూడా కొన్ని రోజుల తర్వాత ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సో ఆ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు టిఎన్ సవస్కార్ గారు ఏమీ క్వాలిఫికేషన్ లేకుండా ఆ స్థాయికి ఆయన రాగలిగినప్పుడు మనం కూడా రాగలం. సో ఒక విలేజ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి సైకిల్ మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి, ఆర్డినరీ పల్లె వెలుగు బస్సుల్లో తిరిగేటువంటి వ్యక్తి ఇవాళ ఎంజీ హెక్టర్ టాప్ ఎండ్ కార్లో ఒక డ్రైవర్ని పెట్టుకొని బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. సో అటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా రావడానికి అవకాశం ఉందండి. సో ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వాళ్ళ సిస్టర్ సిఎన్ సవస్కర్ వాళ్ళ సిస్టర్ ఆయన డౌన్లో ఉన్నటువంటి పర్సన్. సో సెకండ్ ఇయర్ యానివర్సరీ అప్పుడు అనౌన్స్ చేసినటువంటి ఇన్కమ్ అండి 1,43,98,755 రూపాయలు తీసుకున్నారు. ఒక సంవత్సరం ఇన్కమ్ అది. సో వీళ్ళు అసలు బిజినెస్ ఏమీ చేయలేదనే చెప్పొచ్చు. వాళ్ళ బ్రదర్ అడిగితే ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ బ్రదర్ అడిగినప్పుడు 24 లక్షల పీవీ కంప్లీట్ చేసుకున్నారు. ప్రొడక్ట్ని వాడుకుంటా ఉన్నారు. అప్పుడప్పుడు వాటి గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. స్టేజ్ ఎక్కి వీళ్ళ పేర్లు చెప్పటానికి కూడా వీళ్ళకి 2 సంవత్సరాల పైన టైం పట్టింది. సో అంత ఇన్కమ్ వాళ్ళ అకౌంట్కి వస్తున్నా దాన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నా. సో ఇతని గురించి చెప్తే రూపాయికి టీ అమ్ముకుంటా ఫ్లాస్క్లో పోసుకొని స్ట్రీట్లో అమ్మి టీ అమ్మేటువంటి పర్సన్ 7 సంవత్సరాలు ఆ విధంగా కష్టపడ్డారంట. ఆయన ఒకరోజు మొన్న రీసెంట్గా జరిగినటువంటి లీడర్స్ మీటింగ్లో షేర్ చేసుకున్నారు. మేడం గారు హౌస్ వైఫ్, 7th క్లాస్ కూడా చదువుకోవాలి. సో అటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అటువంటి విలేజ్ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం. సో ఫ్రెండ్స్, ఆపర్చునిటీని సరిగా అర్థం చేసుకోండి, సింపుల్గా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఓవర్గా థింక్ చేయొద్దు, కాంప్లికేషన్స్ అనేది చేసుకోవద్దు. పేస్టు, బ్రష్, షాంపూ, డిటర్జెంట్
రెగ్యులర్గా వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ ఒక 4-5 ప్రొడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటితోటి మీరు వెళ్ళగలిగినా కానీ ఖచ్చితంగా 3 to 5 yearsలో మీరు కూడా ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నామండి. మీరు మీ టీం మెంబర్స్ తోటి లేదా కొత్త వాళ్ళతో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ వాసు పొమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది. వీడియో చూడటానికి వాటిని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పలేకపోయినా నన్ను ఉపయోగించుకొని మీ బిజినెస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.